బంజారా స్టైల్ చికెన్ సులై ఎలా చేయాలో చూద్దాం. ఎంతో టేస్టీగా, ఎంతో హెల్తీగా ఉండే ఈ రెసిపీని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ఒక చిన్న లడ్డు సైజులో చింతపండు సరిపోతుంది. ఈ చింతపండు నీట్గా కడుక్కొని పక్కన పెట్టుకోండి. కడుక్కున్న చింతపండులో కొంచెం వాటర్ పోసి, కొంచెం ఉప్పు పోసి బాగా కలపండి. చింతపండు గుజ్జు బాగా వచ్చేలా బాగా పిసకండి. పిసికి పక్కన పెట్టుకోండి. ఇందులోనే కోడి రక్తాన్ని పట్టుకొని పక్కన పెట్టుకోండి. నేను ఈ సొడకైతే కిలోన్నర చికెన్ ఉపయోగిస్తున్నాను. ఇప్పుడైతే కడాయి తీసుకొని అందులో నూనె పోసేసి అందులోనే చికెన్ వేసుకోండి. మీకోసం ఒక చిట్కా, చికెన్ కలుపుతున్నప్పుడు కొంచెం మాడినట్టున్న కొంచెం వాటర్ పోసుకొని కలుపుకోవచ్చు. చికెన్ని మొత్తం వేసుకున్న తర్వాత మొత్తం ఈవెన్గా మంచిగా కలపండి. కలుపుకొని ఒకసారి మూత వేసింది. మూత వేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు అలాగే ఉంచి మళ్ళీ మూత తీయండి. అప్పుడు కొంచెం చికెన్లోని వాటర్ అనేది వస్తుంది. అప్పుడు మళ్ళీ ఒకసారి మంచిగా కలిపేసి మళ్ళీ మూత అనేది వేయండి. మళ్ళీ మూత తీసి కలుపుకోండి. ఎందుకంటే ఈసారి బాగా వాటర్ వచ్చేస్తుంది. ఇప్పుడు కలుపుకొని మంచిగా నీట్గా కలుపుకొని మూత వేసేసి ఇప్పుడు ఇందాక ఉన్న రక్తాన్ని బాగా కలపండి. బాగా అంటే మంచిగా రక్తం కలిసేలాగా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడైతే గిన్నె మూత తీసేసి ఇందాక కలుపుకున్న రక్తాన్ని అయితే వేసుకోండి. మొత్తం రక్తం వేసుకున్న తర్వాత మంచిగా కలపండి. కలిపేసాక మంచిగా ఈవెన్గా కలిపేసాక మూత పెట్టండి. మళ్ళీ మూత తీసి బాగా ఉడుకుతున్నప్పుడు ఒకసారి కలిపేసి ఇప్పుడే అసలైనది ఉంది. ఇందులో ఇంగ్రీడియంట్ ఒక ఇంపార్టెంట్ అనేది జొన్న పిండి అనేది యాడ్ చేసుకోండి. జొన్న పిండి అనేది యాడ్ చేసుకొని మంచిగా ఈవెన్గా కలుపుకొని ఆ తర్వాత మళ్ళీ మూత అనేది వేసుకోండి. మూత వేసుకొని కాసేపు ఉడికిన తర్వాత మళ్ళీ మూత తీసేసి లోపల ఉన్న ఉప్పు సరిపోయిందా, ఒకటే ఉప్పు అనేది సరిపోయిందా లేదా అని చూసుకొని కింద దింపేయండి. అంతే. ఇప్పుడు దింపుకున్న సోయాని జొన్న రొట్టెలతో సర్వ్ చేసుకోండి. ఈ కాంబినేషన్ చాలా బాగుంది. ఎంతో టేస్ట్కరమైన సోయా రెసిపీ రెడీ.